హాయ్ అండి. రోటీస్లోకి కానీ ఫ్రైడ్ రైస్లోకి కానీ పన్నీర్ మెంతి చామన్ కర్రీ చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఆ టేస్ట్తో వచ్చేలాగా మన ఇంట్లోనే సులువుగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పన్నీర్లోని మష్రూమ్లోని ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సమ్మర్లో చికెను మటను కాకుండా వీటిని కూడా మీరు ట్రై చేయండి. ముందుగా కాజుని ఒక 10 కాజుని తీసుకుని ఇలాగ హాట్ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన నాననివ్వండి. బాండీలో కొద్దిగా నూనె తీసుకుని దాంట్లో కొంచెం సోంపుని జీలకర్రని తీసుకుని అది కొంచెం చిటపటమని వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని తీసుకుని దాన్ని కూడా వేసి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇవి వేగుతూ ఉండగా ఈ లోపుగా మనం కాజుని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దీనికి కట్ చేసుకుంటున్న పచ్చిమిర్చిని కొద్దిగా అల్లం వెల్లుల్లి తరుగుని వేసి కొంచెం వేసి వీటిని కూడా బాగా వేగనిద్దాం. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత కట్ చేసుకుంటున్న టొమాటోని వేసి మూత పెట్టి టొమాటోలంతా కూడా బాగా మగ్గనివ్వాలండి. ఇది మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్టు, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కారం కూడా వేసి వీటిని కూడా మొత్తం కూడా మగ్గేలాగా బాగా వేగనిద్దాం. ఇప్పుడు కొంచెం కస్తూరి మెంతిని తీసుకుని దీంట్లోకి యాడ్ చేసుకుని మనం ముందుగా పేస్ట్ చేసుకుంటున్న కాజు మిశ్రమాన్ని ఇందులో వేసి కలపాలండి. ఇలా కలపకుండా ఉంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇది కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను కస్తూరి మెంతిని వేసాను. మీకు అవైలబిలిటీలో మెంతికూర ఉంటే దాన్ని వేసుకోవచ్చు. కాకపోతే మెంతికూర వేసినప్పుడు దాన్ని బాగా మగ్గనివ్వకపోతే చేదు వచ్చేస్తుంది. ఇదంతా కూడా బాగా మగ్గిన తర్వాత ఒక 100 గ్రాముల పన్నీర్ని కట్ చేసుకుని వేసుకుని ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకుని ఒక 100 గ్రాములు ఇలా తురిమి వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. మనం క్రీమ్ వేసిన తర్వాత కూరని ఎక్కువ కుక్ అవ్వకూడదు. రెడీ అయ్యి పన్నీర్ కర్రీ రోటీస్లోకి కానీ ఫ్రైడ్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా